Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Fantastic February offer on UPS Infinity సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గ్రేట్ న్యూస్. మన సివిల్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో కేవలం 48,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంది, విచ్ మీన్స్ 17,000 రూపీస్ డిస్కౌంట్ మీకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ మంత్ ఎండ్. కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. టైం వేస్ట్ చేసుకోవద్దు. 28 ఫిబ్రవరి లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ తక్కువ ఫీజుకి దొరకదు. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ మనకి 58,000కి వస్తుందమ్మా, 17,000 రూపీస్ డిస్కౌంట్తో, అగైన్ వ్యాలిడ్ టిల్ మంత్ ఎండ్. ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 22,000కి వస్తుంది, అంటే 13,000 రూపాయల డిస్కౌంట్తో, అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో ఇవాల్టి ఆర్టికల్ రిఫార్మ్ రిలక్టెన్స్ అనే పేరుతో వచ్చింది. రిలక్టెన్స్ అంటే నాట్ షోయింగ్ ఎంతూజియాజం, రిఫార్మ్స్ తీసుకురావడానికి అంత ఎంతూజియాజం చూపించట్లేదు అని చెప్పి దీని యొక్క మీనింగ్. ఏ విషయంలో? జిఎస్టీ విషయంలో. జిఎస్టీలో పెను మార్పులు తేవడానికి కౌన్సిల్ ఉత్సాహం చూపించట్లేదు అనేది ఉద్దేశం అనమాట. ద సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు ఫిక్స్ ద జిఎస్టీ రెజీమ్స్ ఫ్లాస్ సీమ్స్ టు హ్యావ్ ఎబ్బ్ అంటే తగ్గిపోవడం అంటే జిఎస్టీ రెజీమ్లో ఉన్న ఫ్లాస్ లోపాలని సరిదిద్దడానికి చూపించాల్సిన సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఏదైతే ఉందో, ఇట్ సీమ్స్ టు హ్యావ్ ఎబ్డ్, అది తగ్గినట్టుగా కనిపిస్తుంది. తర్వాత చూసుకుందాంలే అనే మోడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అని అర్థం. మీటింగ్ ఇన్ పర్సన్ ఆఫ్టర్ నియర్లీ 8 months, ఆల్మోస్ట్ 8 months తర్వాత మళ్ళీ మీటింగ్ అనేది జరిగింది. ఎవరికమ్మా? ద జిఎస్టీ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ 8 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఎప్పుడు? లాస్ట్ సాటర్డే రోజు. This council reached a broad consensus అంటే ఏకాభిప్రాయం, on establishing GST appellate tribunals to resolve disputes under the tax regime launched in July 2017. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి చెప్తోంది ఇక్కడ, సో బ్రాడ్ కన్సెన్సస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ జిఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్స్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ అండర్ ద ట్యాక్స్ రెజీమ్ లాంచ్డ్ ఇన్ 2017. 2017 జూలైలో లాంచ్ చేసిన ఈ కొత్త ట్యాక్స్ సిస్టంలో వచ్చిన డిస్ప్యూట్స్, ఆబ్వియస్గా గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్స్కి వస్తూ ఉంటాయి డిస్ప్యూట్స్. ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అవి హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా దీనికోసం ఒక సెపరేట్ కోర్టు, అపిలేట్ ట్రైబ్యునల్, ఫస్ట్ జిఎస్టీ డిపార్ట్మెంట్లో మనం కంప్లైంట్ ఇస్తాము. అక్కడ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదనిపిస్తే మనం విల్ అప్పీల్ కదా, అప్పీల్ చేసుకుంటాం హైకోర్టులోనే ఎక్కడో. అయితే అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టుకి వెళ్లకుండా ఒక సెపరేట్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దానికి బ్రాడ్ లెవెల్లో ఇప్పుడు ఒక రకంగా కన్సెన్సస్ ఏకాభిప్రాయం కుదిరినట్టుగా కనిపిస్తోంది. సో మోస్ట్లీ జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ రావచ్చు. మనకి ఎన్జిటి చూడండి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏదైనా కంపెనీ పొల్యూషన్ చేస్తుంది, చుట్టుపక్కల ప్రజలు బతకలేకపోతారంటే ఎన్జిటికి మనం కంప్లైంట్, అక్కడ కేసు వేయొచ్చు అనమాట. సో అలాగే ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఏదైనా బ్యాంక్ దగ్గర తీసుకున్న డబ్బు కంపెనీ వాడు ఎగ్గొట్టాడు అనుకో, బ్యాంక్ వాడు ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వచ్చు. నేషనల్ కంపెనీ ట్రైబ్యునల్లో ఐబీసీ కానీ రకరకాల చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఉపయోగించి కేసెస్ని ఫైల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటి? స్పెషల్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ విచ్ హ్యాండిల్ ఓన్లీ స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్. ఇది పొల్యూషన్ రిలేటెడ్, ఇది కంపెనీ ఇష్యూస్కి సంబంధించినవి హ్యాండిల్ చేస్తుంది. సిమిలర్గా జిఎస్టీ రిలేటెడ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం కోసం జిఎస్టీ అపిలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని మోరార్లెస్ ఒక కన్సెన్సస్ అనేది వచ్చింది. ఆఫ్టర్ సమ్ ఫైన్ ప్రింట్ చేంజెస్, ఈ ఫైన్ ప్రింట్ అనే పదం చాలామందికి అర్థం కాదు. ఫైన్ ప్రింట్ అంటే ఏం లేదు, మనకి ఎప్పుడైనా మీరు ఏదైనా డాక్యుమెంట్ చూసినప్పుడు మొత్తం పేజ్ అంతా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండి కిందన చిన్న చిన్న అక్షరాలతో టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ రాసి ఉంటాయి చూడండి, వాటిని ఫైన్ ప్రింట్స్ అంటారు. అంటే డీపర్ డీటెయిల్స్, హెడ్లైన్స్లో కనిపించేది ఫైన్ ప్రింట్ కాదు, చిన్న అక్షరాలతో కనిపిస్తుంది చూడండి, అవి కూడా ఇంపార్టెంటే. మనం స్కిప్ చేస్తూ ఉంటాం, కానీ ఆ చిన్న చిన్న అక్షరాలతో ఉన్నది కూడా టర్మ్స్, కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, అది కూడా ఇంపార్టెంటే. దాన్ని మనం ఫైన్ ప్రింట్ అంటాం. ఆఫ్టర్ సమ్ ఫైన్ ప్రింట్ చేంజెస్ ఇన్ కన్సల్టేషన్స్ విత్ స్టేట్స్, ఓకేనా, ద ఫినాన్స్ మినిస్ట్రీ హోప్స్ టు ఇంక్లూడ్ ది లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఫర్ ద ట్రైబ్యునల్స్ ఇన్ ద ఫినాన్స్ బిల్ లైక్లీ టు బి పాస్డ్ నెక్స్ట్ మంత్. సో బేసికల్గా ఏంటంటే అన్నీ ఓకే, ఇంకా ఏమైనా చిన్న మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలంటే అది స్టేట్స్తో కన్సల్టేషన్స్ చేసి సంప్రదింపులతో ఏమైనా మార్పులు గీర్పులు చేయాలంటే చేసేసి తర్వాత ఫినాన్స్ మినిస్ట్రీ దీన్ని మనకి పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. ఫినాన్స్ బిల్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టి అప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.
This raises hopes of quicker disposal of GST disagreements that are adding to courts case loads. సో ఒకవేళ జిఎస్టీ ట్రైబ్యునల్ అనేది వచ్చేస్తే మనకి జిఎస్టీ డిసగ్రిమెంట్స్ అనేవి క్విక్గా డిస్పోజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క కేసు టగటగటగటగా లేచిపోతుంది అనమాట. ఆ లేచిపోవడానికి కేసులన్నీ తెగిపోవడానికి మనకి హోప్స్ అనేవి జిఎస్టీ అపెలేట్ ట్రైబ్యునల్ అనేది రైజ్ చేస్తుంది, పెంచుతోంది అని చెప్పొచ్చు. But the reason for delaying this vital cog of one nation one tax promise is difficult to fathom. అయితే ఇది ఎంత ఇంపార్టెంట్ ఎలిమెంట్, వైటల్ కాగ్ ఇన్ ద మెషిన్ అంటే మెషిన్లో ఉన్న, ఇప్పుడు మీకు కొన్ని మెషిన్లు కావచ్చు, కొన్ని చట్టాలు ఇలా ఉంటాయి చూడండి, చట్టాలు. సో ఇంట్లో ఇలా ఉంటాయి మనకి మెషిన్స్ కానీ చట్టాలు కానీ. సో ఇది వీల్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్, దీన్ని మనం కాగ్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అర్థం అనమాట. సో ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ రెజీమ్లో, ఈ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన జిఎస్టీ అపెలేట్ ట్రైబ్యునల్ని ఈ రోజు వరకు ఏర్పాటు చేయకుండా డిలే చేయడం అనేది ఈజ్ డిఫికల్ట్ టు ఫ్యాథోమ్ అంటే ఇమాజిన్. అది ఇమాజిన్ చేయడానికి అంటే ఎందుకు రాలేదనేది అర్థం కాలేదు, ఇప్పటికే వచ్చి ఉండాలి అని ఉద్దేశం. A few rate changes that could make, among other things, pencil sharpness a tad cheaper and lower penal charges for delayed filings by smaller taxpayers also got the council's nod. సో ఈ కౌన్సిల్ మీటింగ్లో ఇంకో 2 విషయాలు తేల్చారు. పెన్సిల్ షార్ప్నర్స్ యొక్క రేట్లు తగ్గుతాయంట, దాని యొక్క ట్యాక్స్ తగ్గించారు. రెండోది స్మాల్ ట్యాక్స్ పేయర్స్, మన ఎల్టెక్స్ లాంటి చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా డిలే అయిపోయింది అనుకోండి పెనాల్టీలు వేస్తారు. ఆ పెనాల్టీల్ని కొంచెం తగ్గిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. వీటన్నిటికీ కూడా కౌన్సిల్ యొక్క నాడ్ అనేది వచ్చింది, అప్రూవల్ అనేది వచ్చింది. ద ఇంప్లికేషన్స్ ఆఫ్ సమ్ అదర్ మూవ్స్ like a new system for evasion prone sectors such as Gutka will depend on the minutiae in their notifications. గుట్కా లాంటి సెక్టర్స్ జనరల్గా ఇవేట్ చేస్తూ ఉంటాయి, అంటే ట్యాక్స్ కట్టకుండా, ట్యాక్స్ బ్రాకెట్లో రాకుండా బ్లాక్లో అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ అనేది తీసుకురావాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయంటే ఆన్ ది మైన్యూషియా ఇన్ దేర్ నోటిఫికేషన్. మైన్యూషియా అంటే ద మైన్యూట్ థింగ్స్, మైన్యూట్ డీటెయిల్స్ అని అర్థం అనమాట. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్లో మైన్యూట్ ఆస్పెక్ట్స్ మీద ఇది ఆధారపడుతుంది. ఇంప్లికేషన్స్ అనేవి దాని మీద ఆధారపడతాయి. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్. వీటికి సంబంధించి కొత్త సిస్టమ్ మనం నోటిఫై చేస్తే దాంట్లో ఏ పాయింట్స్ మెన్షన్ చేస్తారు అనే దాన్ని బట్టి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆధారపడతాయి అని అంటున్నారు. A much deferred అంటే postponed review of the GST on online gaming and casinos remains stuck. GST రివ్యూ చేసి ఉండాలి ఈపాటికే. ఏ విషయంలో? ఆన్లైన్ గేమింగ్, కసినోస్ ఆన్లైన్ గేమింగ్ పైన GST వర్తించాలా లేదా, దానిపైన ఎంత వేయాలి ఏంటి అనేది ఆల్రెడీ వస్తుందని రివైజ్ చేయాలా లేదా అనే ఆస్పెక్ట్ని రివ్యూ చేద్దాం అనుకున్నారు. కానీ అది ఎప్పటికప్పుడే డిలే అవుతూ వస్తుంది, డిఫర్ అవుతూ వస్తుంది. ఇప్పటికి కూడా అది అలాగే స్టక్ అయ్యి ఉంది, ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ద స్టేటెడ్ రీజన్ ఫర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ దిస్ టైమ్, ఈసారి ఆ ఇష్యూ టేకప్ చేయకపోవడానికి కారణం ఏంటి, బయటికి చెప్తున్న కారణం ఏంటి, స్టేటెడ్ రీజన్ అంటే చెప్తున్న కారణం ఏంటంటే వాజ్ దట్ ద చీఫ్ ఆఫ్ ద మినిస్టీరియల్ గ్రూప్ ఎంట్రస్టెడ్ విత్ ద ఇష్యూ హ్యాడ్ అసెంబ్లీ పోల్ వర్క్. ఎవరికైతే ఈ పని అప్పచెప్పారో ఆ మినిస్టర్కి, ఆ చీఫ్కి అసెంబ్లీ పోల్ పని ఉందట ఎలక్షన్స్ తర్వాతకి ఏదైనా, అందుకని ఆయన ఈ పని పక్కన పెట్టేశాడు. విత్ 9 అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్డ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. దట్ డస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ద కౌన్సిల్స్ ఎబిలిటీ టు రిజాల్వ్ ప్రిక్లీ ఇష్యూస్ ఫాస్టర్ దిస్ ఇయర్. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇలాంటి ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఈ తలకాయ నొప్పి తీసుకొచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రిక్లీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మనకి అంటే ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి రిజాల్వ్ అవ్వడం ఇప్పుడెప్పుడు అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రతి మినిస్టర్ కూడా మాకు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి బుర్ర పెట్టరు. మరి మినిస్టీరియల్ గ్రూప్స్కే ఈ పనులు అప్పచెప్పారు. సో మినిస్టర్లు బిజీ అయిపోతే పనులేవి తెగవు. సో ఇష్యూస్ అలాగే ఉండిపోతాయి. సో కాబట్టి ఇట్ డస్ నాట్ ఆగర్ వెల్ అంటే అర్థం ఏంటి, మనకి మంచి రానున్న సూచనలు అనేవి పాజిటివ్గా లేవు అని అర్థం. సూచనలు పాజిటివ్ అంటే తొందరగా రిజాల్వ్ అవుతుంది అన్న సూచనలు కనిపించట్లేదని మీనింగ్. ఆఫ్ గ్రేటర్ కన్సర్న్ ఈజ్ ద స్టాలింగ్ ఆఫ్ రేషనలైజేషన్ ఆఫ్ కాంప్లెక్స్ GST రేట్ స్ట్రక్చర్ విత్ మల్టిపుల్ స్లాబ్స్. స్టాల్ అంటే ఏంటి, స్టాప్ చేయడం. సో రేషనలైజేషన్ ఆఫ్ కాంప్లెక్స్ GST రేట్ స్ట్రక్చర్ ఏమో చాలా కాంప్లెక్స్గా ఉంది, అంటే చాలా ఎక్కువ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. దాన్ని రేషనలైజ్ చేయాలి, సింప్లిఫై చేయాలి, తక్కువ ట్యాక్స్ స్లాబ్స్లోకి పెట్టాలి. అంటే 28% ట్యాక్స్ స్లాబ్ రిమూవ్ చేసేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. అన్ని 12, 18 వీటిలోకి తీసుకురావాలి, 28 రిమూవ్ చేయాలని కూడా ఒక డిమాండ్ ఉంది. సో వీటిని ఇంకా తగ్గించి, కాంప్లికేషన్ తగ్గించి, సింప్లిఫై చేసి, ఎఫిషియన్సీ బిల్డ్ చేసి
కొన్ని అవసరమైన వాటిపైన ట్యాక్సులు వేయట్లేదు, కొన్ని అనవసరమైన వాటిపైన ట్యాక్సులు వేస్తున్నారు. వీటిని కొంచెం ఈ మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని రేషనలైజేషన్ అంటాం. సో ఈ రేషనలైజేషన్ అనేది ఏమవుతుంది, స్టాల్ ఆగిపోయింది. సో ఈ రేషనలైజేషన్ ఎప్పటి నుంచి చేయాలని వెయిట్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ స్టాల్డ్, ఇప్పటికీ జరగట్లేదు. ఆ జరగకపోవడం అనేది ఈజ్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్, అది ఇంకొంచెం మనకి ఆందోళన కలిగించే అంశము అని అర్థం అనమాట. అండ్ సమ్ క్రిటికల్ ఇన్పుట్స్ లెఫ్ట్ అవుట్, ఇవన్నీ కూడా పక్కన పడేసి ఉంచేసారు, తేల్చట్లేదు. ఏ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ టాస్క్డ్ in late 2021 to propose a fix for anomalies in GST levies such as inverted duty structures and propose revised rates with fewer slabs. 2021 లేట్ 2021లో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒక పని ఇచ్చారు. ఏంటంటే జిఎస్టీ రేట్ స్ట్రక్చర్లో ఉన్న అనామలీస్ని ఫిక్స్ చేయాలి. ఓకే, అనామలీస్ని ఫిక్స్ చేయాలి. సో యూ హ్యావ్ టు ప్రపోజ్ ఎ ఫిక్స్ ఫర్ అనామలీస్ ఇన్ జిఎస్టీ లెవీస్ అంటే చార్జ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఈజ్ అన్ అనామలీ. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదన్నా మీకు ఇఫ్ యూ టేక్ క్లోత్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, క్లోత్స్ అమ్మినప్పుడు దాని మీద పడే ట్యాక్స్ దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవుట్పుట్ ట్యాక్స్ 5% అనుకోండి. క్లోత్స్ యొక్క రా మెటీరియల్ లేదా ఇన్పుట్ విచ్ ఈజ్ యాన్, ఈ దీనిపైన ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అంటే ఇది కొనే కదా, ఫస్ట్ ఇది కొన్న తర్వాత క్లోత్స్ తయారవుతాయి. సో ఇది కొనేటప్పుడు కూడా నువ్వు ట్యాక్స్ పే చేస్తావు. ఆ ట్యాక్స్ ఏమో 12% ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అవుతుంది. ఎందుకంటే ఈ క్లోత్స్ మర్చెంట్ ఎవడైతే ఉంటాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ బయ్యింగ్ దీస్ యాన్. లెట్స్ సే 100 రూపాయలు పెట్టి దానికి 12% 12 రూపీస్ ట్యాక్స్ కట్టి 112 కట్టి తను ఈ యాన్ కొనుక్కున్నాడు. దీన్ని కొనుక్కొని దాని నుంచి క్లోత్ తయారు చేశాడు. ఈ క్లోత్ని లెట్సే మళ్ళీ 100 రూపాయలు 5% ట్యాక్స్ 105 పెట్టి ఎండ్ కన్జ్యూమర్కి అమ్ముతున్నాడు అనుకోండి. ఓకే, మీరు ప్రాఫిట్లు అవి చూడకండి అమ్మా, మ్యాథమెటిక్స్ కాదు, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం. సో ఇక్కడ ఎండ్ కన్జ్యూమర్ దీనికి 105 పే చేస్తే ఈ 5 రూపాయలు వీడు గవర్నమెంట్కి పే చేయాలి. ఎవడు? ఈ మర్చెంట్ గవర్నమెంట్కి పే చేయాలి. అలాగే ఈ మర్చెంట్ ఇంతకుముందు 112 రూపీస్ ఇంకొక ఈ యాన్ ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నాడు ఆయనకి పే చేశాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే ఈ 112లో 12 రూపీస్ గవర్నమెంట్కి పే చేస్తాడు. మరి ట్యాక్స్ అమౌంట్ కదా. ఈ గవర్నమెంట్కి పే చేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ 12 రూపీస్ నాది కాదు, పలానా వ్యక్తి, ఈ వ్యక్తి అతనికి ఒక జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న పలానా వ్యక్తి ఈ 112 రూపీస్ నాకు ఇచ్చాడు, అందులో 12 రూపాయలు ఆయనది అని చెప్తారు. సో ఈ 12 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద ఇతని పేరు మీద ఉంటుంది. అతను రేపొద్దున్న ఈ 5 రూపాయలు కట్టడానికి వస్తాడు చూడండి. 5 రూపాయలు కట్టేటప్పుడు ఆల్రెడీ నా 12 రూపాయలు ఉంది కదా, అందులో మినహాయించుకోవడానికి గవర్నమెంట్కి చెప్పేస్తాడు. సో 12లో 5 తీస్తే గవర్నమెంట్ దగ్గర ఇంకా 7 రూపీస్ ఉంటుంది. సో ఆ రకంగా మనం ఒక బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ కోసం మనం తీసుకొచ్చే ఇన్పుట్స్ పైన మనం పే చేసే ట్యాక్స్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. దట్ విల్ బి దేర్ విత్ ద గవర్నమెంట్. మనం వస్తువు అమ్మినప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం కదా, ఆ ట్యాక్స్ కట్టినప్పుడు మనం ఆల్రెడీ ఇన్పుట్స్ మీద పెట్టిన ట్యాక్స్ మినహాయించుకొని రిమైనింగ్ కడితే సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి సమస్య ఏంటంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏమో 12 రూపీస్ ఉంది, అవుట్పుట్ ట్యాక్స్ ఏమో 5 రూపీస్ ఉంది, ఇంకా మన డబ్బులే గవర్నమెంట్ దగ్గర 7 రూపాయలు ఉండిపోయి. ఇది ఒక ప్రాబ్లం. ఇలా కాకుండా రివర్స్ అనుకోండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 5 రూపాయలు అనుకోండి, అవుట్పుట్ ఏమో 12 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గర 5 రూపాయలు ఉంటాయి, నువ్వు 12 పే చేసేటప్పుడు 5 రూపాయలు మైనస్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర 0 అయిపోద్ది, నువ్వు 7 పే చేస్తావు, అకౌంట్ క్లియర్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ దగ్గర మళ్ళీ 7 రూపాయలు మిగిలిపోయి, మళ్ళీ సెకండ్ టైం కూడా నువ్వు 12 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మళ్ళీ 5, మళ్ళీ 7. సో గవర్నమెంట్ దగ్గర నీ డబ్బులు అలాగే స్టక్ అయిపోతాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కంటే ఎక్కువ ఉంటే దట్ ఈజ్ నార్మల్. అలా కాకుండా యువర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ కంటే ఎక్కువ ఉంటే దట్ ఈజ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల ఏమవుతుందంటే మర్చెంట్ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర మిగిలిపోతూ ఉంటుంది. ఇది 12 రూపాయలు, ఇది 5 రూపాయలు అయినప్పుడు ఇంకా 7 రూపాయలు గవర్నమెంట్ దగ్గర మిగిలిపోతాయి. అదే ఇది 12, ఇది 5 అనుకోండి, సో ఈ 5 పోగా నువ్వు ఇంకొక 7 రూపాయలు కట్టేస్తావు, అకౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ అర్థమవుతుందా? అవుట్పుట్ ట్యాక్స్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ఇన్పుట్ ట్యాక్స్ తక్కువ ఉంటే ప్రాపర్గా ఉంటుంది, సిస్టమ్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, కంపెనీ యొక్క మనీ అంతా గవర్నమెంట్ దగ్గర పెండింగ్ అలాగ ఉండిపోతాయి, ఐటీసీ రూపంలో ఉండిపోతూ ఉంటాయి. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇన్పుట్ ట్యాక్స్, ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ని మార్చాలి.
సో ఇట్లాంటి అనామలీస్ని ఫిక్స్ చేయాలి అని ఈ గవర్నమెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఒక టాస్క్ అప్పచెప్పారు. ద కౌన్సిల్ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద జిఎస్టీ వాజ్ స్టిల్ నాట్ డెలివరింగ్. ఆ పని ఇప్పటివరకు జరగలేదు. కౌన్సిల్ వాజ్ ఇన్ఫార్మ్ ద జిఎస్టీ వాజ్ స్టిల్ నాట్ డెలివరింగ్ ఎనఫ్ రెవెన్యూస్. జిఎస్టీకి ఇప్పటి వరకు అనుకున్నంత రెవెన్యూస్ రావట్లేదు అని చెప్పి కౌన్సిల్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. విత్ ద అగ్రిగేట్ ట్యాక్స్ రేట్ క్లోజ్ టు 12% రాదర్ దాన్ 15.5% రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఎన్విసాజ్డ్ ఒరిజినల్లీ, knowingly or unknowingly due to rate cuts on some items between 2017 and 2021. సో జిఎస్టీ రాకముందు మనకి ఏవైతే ట్యాక్స్ సిస్టమ్ ఉండేదో ఆ ట్యాక్స్ సిస్టంలో మనకి రకరకాల ట్యాక్స్లు ఉండేవి. వ్యాట్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అదని ఇదని చాలా ఉండేవి. సో యావరేజ్గా అన్నీ కలిపి ఎంత ట్యాక్స్ పడుతుంది పర్ ఐటమ్ అంటే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఉంటాయి. యావరేజ్గా ఎంత అంటే 15.5% పడుతుంది అని లెక్క ఉండేది. సో జిఎస్టీ తీసుకొచ్చాక వీళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా అల్టిమేట్గా మళ్ళీ యావరేజ్గా మళ్ళీ 15.5% మనం ట్యాక్స్ తేగలిగితే ఇట్ బికమ్స్ రెవెన్యూ న్యూట్రల్. అంటే ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి డిఫరెన్స్ లేదు గవర్నమెంట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. అంటే ఇంతకుముందు ఎంత ఆదాయం వచ్చిందో యావరేజ్గా ఇప్పుడు అంతే ఆదాయం వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఓవరాల్గా యావరేజ్గా గవర్నమెంట్కి ఒక మనకి వస్తున్న ట్యాక్స్ పర్సెంట్ అనేది 12% ఉంది. సో కాబట్టి ఏమవుతుందంటే గవర్నమెంట్కి జిఎస్టీ లేక ముందు ఉన్న సిస్టంతో పోల్చుకుంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఉన్న సిస్టంలో రెవెన్యూ తగ్గిపోయింది. ఎందువల్లంటే ఈ చాలా ఐటమ్స్ పైన 2017-21 మధ్యలో రేట్స్ కట్ చేసుకుంటూ రావడం వల్ల అని మినిస్ట్రీ వాళ్ళు చెప్పారు. వైల్ సమ్ అనామలీస్ ఫ్లాగ్డ్ బై ద GOM were fixed last June, the center has signaled the rates rizig would be deferred as inflation had surged and any revision would mean higher taxes for some items. సో కొన్ని అనామలీస్ని లాస్ట్ జూన్లో జరిగిన మీటింగ్లో ఫిక్స్ చేశారు. ఫ్లాగ్డ్ అంటే హైలైటెడ్ అని అర్థం. ఏ అనామలీస్ అయితే హైలైట్ చేశారో వాటన్నిటిని లాస్ట్ జూన్లో ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సెంటర్ ఇప్పుడు ఏమంటుందంటే రేట్స్ రీజిగ్ మార్పులు చేర్పులు చేయాలి. ఆ మార్పులు చేర్పులు అనేవి వుడ్ బి డిఫర్డ్ అంటే పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకు? యాజ్ ఇన్ఫ్లేషన్ హ్యాడ్ సర్జ్డ్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కాబట్టి. అండ్ ఎనీ రివిజన్ వుడ్ మీన్ హయ్యర్ ట్యాక్సెస్ ఫర్ సమ్ ఐటమ్స్. ఇప్పుడు రివిజన్ చేస్తే కొన్ని ఐటమ్స్ పైన ట్యాక్సులు పెరిగిపోతాయి కాబట్టి. ద రిపోర్ట్ ఆన్ రేట్ రిఫార్మ్స్ ఈజ్ స్టిల్ అవైటెడ్. రేట్ రిఫార్మ్స్ పైన రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఏ హెడేక్, ఇన్ఫ్లేషన్ ఇంకా హెడేక్ లాగే ఉంది. అండ్ ది ఆన్సెట్ ఆఫ్ అన్ ఎలక్టోరల్ సీజన్ కల్మినేటింగ్ విత్ ద లోక్సభ ఎలక్షన్ ఇన్ 2024 మీన్స్ ద సేమ్ డిథరింగ్ లాజిక్ హోల్డ్స్ ట్రూ. ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అది అలా ఎండ్ అయ్యేసరికి మనకి దేంతో ఎండ్ అవుతుంది? అది క్లైమాక్స్ ఏంటి? లోక్సభ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్ కల్మినేటింగ్ ఇన్ అంటే క్లైమాక్స్ ఫైనల్గా మనకి లోక్సభ ఎలక్షన్స్తో ఎండ్ అవుతుంది ఎలక్టోరల్ సీజన్ అనేది. అసెంబ్లీ ఎలక్షన్స్తో స్టార్ట్ చేసి లోక్సభ ఎలక్షన్స్ క్లైమాక్స్ అనమాట. ఈ సీజన్ ఉందంటే అర్థం ఏంటి? అందరు మినిస్టర్లు దిల్ బి బిజీ విత్ దేర్ పోల్ వర్క్, ఎలక్టోరల్ పోల్ వర్క్, అసెంబ్లీ వర్క్, ఈ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి సేమ్ డిథరింగ్ లాజిక్. డిథరింగ్ అంటే తేల్చకుండా మునక్కుండా అలా సాగదీస్తున్నారు చూడండి, దాన్ని డిథరింగ్ అంటాం. ఇఫ్ యూర్ డిథరింగ్ ఆన్ సంథింగ్ యూఆర్ నాట్ మేకింగ్ ఎనీ డెసిషన్, వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ లాజిక్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని అర్థం. సో టైటనింగ్ కంప్లైన్స్ అండ్ హయ్యర్ ప్రైసెస్ హ్యావ్ ఆల్సో బోల్స్టర్డ్ యావరేజ్ జిఎస్టీ రెవెన్యూస్. రీసెంట్గా కంప్లైంట్స్ టైటన్ చేశారు, ఎగ్గొట్టే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు. అలాగే జిఎస్టీ రేట్లు కూడా కొన్నిటి మీద పెంచారు. దీనివల్ల యావరేజ్ జిఎస్టీ రెవెన్యూస్ రీసెంట్గా స్ట్రెంగ్తన్ అయ్యాయి. పర్హాప్స్ డైల్యూటింగ్ ది అర్జెన్సీ టు ఫిక్స్ ది అన్వీల్డీ ట్యాక్స్ ట్యాంగిల్. అందువల్లనేమో అన్వీల్డీ అంటే సంథింగ్ బల్కీ, సంథింగ్ దట్ ఈస్ హెవీ, అంటే ఈజీగా హ్యాండిల్ చేయడానికి కుదరని హెవీ బల్కీ థింగ్ని మనం అన్వీల్డీ అంటాం. ట్యాంగిల్ అంటే ఈ ట్యాక్స్ ట్యాంగిల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాంగిలింగ్? ట్యాంగిలింగ్ అంటే ఇరుక్కుపోవడం. ఇఫ్ యూఆర్ ట్యాంగిల్డ్ ఇన్ సంథింగ్, ఇరుక్కుపోయావు అని అర్థం. అన్ట్యాంగిల్ అంటే దాని నుంచి బయటపడేయడం, అంటే ఇష్యూస్ నుంచి బయటపడేయడం. సో ఈ బల్కీ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ నుంచి బయటపడేయడానికి అర్జెన్సీ అనేది ప్రభుత్వం ఎందుకు చూపించట్లేదు? ఎందుకంటే మనకి ఈ మధ్యన జిఎస్టీ రెవెన్యూస్ కూడా పెరుగుతున్నాయి, ట్యాక్సులు పెరిగాయి, కంప్లైంట్స్ పెరిగింది. కాబట్టి హాయిగా మన డబ్బులు మనకు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి రిఫార్మ్స్ తీసుకురావడానికి వాయిదాలు వేస్తూ ఉన్నారు. బట్ ఫర్ ట్యాక్స్ పేయర్స్, మీ ట్యాక్స్ పేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, హూ కంటిన్యూ టు పే 28% జిఎస్టీ ఆన్ యాజ్ ఎసెన్షియల్ అండ్ ఐటమ్ యాజ్ సిమెంట్ లాంటి ఐటమ్ 28% జిఎస్టీ స్లాబ్లో పెట్టేశారు. సిమెంట్ పేదవాడి నుంచి పెద్దింటి వరకు అందరికీ ఉపయోగమే. ఇట్ కుడ్ బి యూజ్ టు బిల్డ్ ఎ రూఫ్ ఓవర్ వన్స్ హెడ్ ఆర్ కన్స్ట్రక్ట్ అన్ ఎక్స్ప్రెస్వేతో పాటు ఇంట్లో ఒక చిన్న ఇది రూఫ్ కట్టాలన్నా సిమెంట్ కావాలి. అలాంటి సిమెంట్ మీద 28% ట్యాక్స్ వేస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయకుండా అలా ఉంచేశారు. ఎందుకంటే రిఫార్మ్ చేస్తే కానీ ఇవన్నీ మారు. రిఫార్మ్స్ చేయడానికి ఎవరికి టైం లేదు, అందరూ బిజీ విత్ ఎలక్షన్స్.
ఇక్కడ అదే రాస్తున్నారు ఇక్కడ, బట్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ హూ కంటిన్యూ టు పే 28% GST on as essential an item as cement, a truly good and simple tax system will now likely have to wait till at least 2025 వరకు వెయిట్ చేయాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2024 వరకు ఎలక్షన్ సీజను, ఎలక్షన్స్ అయిన తర్వాత ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయరు. అట్లీస్ట్ 1 year పాటు వేరే పనులు అన్నీ చూసుకుంటారు, ఎలక్షన్ ప్రామిసెస్ అవి చూసుకుని తర్వాత 25లో కానీ టేకప్ చేసేలా కనిపించట్లేదు. అంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చేలా కనిపిస్తోంది అని దీని అర్థం. ఓకేనా? సో ఇలా మీరు బేసిక్స్ నుంచి ఫౌండేషన్ నుంచి అన్ని నేర్చుకోవాలంటే మీరు NCERT ఫౌండేషన్ కోర్స్ ఉంది. అబ్సల్యూట్ బిగినర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్. సిమిలర్గా ఆల్రెడీ కోచింగ్ అయ్యి కొంత ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ మనది ఉంది. మీకు మామూలుగా 10,000కి ఇది లాంచ్ చేశాము. ఆల్రెడీ 2 months అయిపోయింది కాబట్టి మీకు 3,000కి ఇస్తున్నాను. అంటే అయిపోయిన వీడియోస్ కూడా మీకు రికార్డింగ్స్ ఉంటాయి. 3 months వ్యాలిడిటీ ఉంది మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు. టకటక మొత్తం అన్ని బ్రషప్ చేసేసుకొని పికప్ చేసుకోవాలంటే ఒక మంచి ఆపర్చునిటీ. ఒక సిస్టమేటిక్గా రివిజన్ చేయని వాళ్ళందరూ కూడా, చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని తీసుకోవచ్చు. తక్కువ అవర్స్లో మొత్తం క్రిస్ప్గా మొత్తం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. టేక్ కేర్, బాయ్.